At a certain depth d below surface of earth, value of acceleration due to gravity becomes 4 times that of its value at a height 3r above earth's surface, where r is radius of earth. The depth d is equal to. సో ప్రాబ్లంలో ఏమడుతున్నానంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ బికమ్స్ 4 టైమ్స్, అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 3r హైట్కి వెళ్తున్నప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 4 టైమ్స్ అవుతుంది. ఇక్కడ డెప్త్ డి సర్ఫేస్ నుంచి ఎర్త్ సర్ఫేస్ నుంచి డి డెప్త్కి వెళ్తున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర ఈ 3r హైట్ అబోవ్ ఎర్త్ సర్ఫేస్ ఎంతైతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుందో దానికి 4 టైమ్స్ అవుతుంది అంటున్నాడు. సో ఈ డి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ డెప్త్ డీకి ఈక్వేషన్ ఏంటిదో రాసుకోండి. gm/r² ఆఫ్ 1 - d/r. సో దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి? ఒక హైట్కి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ హైట్కి ఏంటి ఫార్ములా? gm/r + h హోల్ స్క్వేర్. కాకపోతే ఇది ఎన్ని టైమ్స్ అంటున్నాడు? బికమ్స్ 4 టైమ్స్ అంటున్నాడు. సో ఇంటూ 4 రాసుకోవాలి. అండ్ ఏ హైట్ దగ్గర అంటున్నాడు? 3r అంటున్నాడు. సో h ప్లేస్లో ఏం తీసుకుంటాం మనం? 3r తీసుకుంటాం. 4gm / r + 3r హోల్ స్క్వేర్. సో ఈక్వేషన్ ఏ విధంగా రాసుకుంటాం? gm/r² ఆఫ్ 1 - d/r దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4gm / r + 3r 4r whole square, that is equals to 4gm 4 square and r square. ఒక 4 get cancel అవుతుంది. in the same way gm get cancel and r square get cancel. so finally 1 - d/r that is equals to, ఇక్కడ బ్యాలెన్స్ ఏం మిగిలిపోయింది? ఓన్లీ 4 ఒకటి మిగిలింది, 1/4. సో దాని నుంచి మళ్ళీ ఏం రాసుకోవచ్చు? d/r ఈక్వల్స్ టు 1/4. ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? 1 - 1/4. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 4 - 1 3/4. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ఓన్లీ స్మాల్ డి. సో r అనేది సైడ్ వస్తే ఏమవుతుంది? 3r/4. సో ఫైనల్లీ d ఈక్వల్స్ టు 3 ఇంటూ r వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 6400 డివైడెడ్ బై 4. 4 16s 00 1600 ఇంటూ 3 4800 కిలోమీటర్. సో ఏ డెప్త్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 4 టైమ్స్ అవుతుంది ఎట్ హైట్ 3r దగ్గర అంటే 4800 కిలోమీటర్. సో ఆప్షన్ 4.